రాంగ్ స్టెప్ ఖచ్చితంగా వేసిందనే అనిపిస్తుంది. ఎందుకంటే 8 ఏళ్ళో, 10 ఏళ్ళో ప్రేమించిన భర్తని ఏవో కొన్ని కారణాల వల్ల మహేష్ కెనడా నుంచి ఫోన్ చేస్తుంటే ఈవిడ సరిగ్గా లిఫ్ట్ చేయకపోవడం వల్ల అనుమానించాడని అనుకుందాం. అది బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఈవిడ పతిత్తయితే. కానీ 10 ఏళ్ళు బట్టో, 8 ఏళ్ళు బట్టో ప్రేమిస్తున్న భర్తని 15 రోజుల్లోనే కెనడాలో పోలీసులకు అప్పచెప్పడం ఏమిటి? ఎవరైనా సరే ఇలాంటి పని చేస్తారా? మన ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళు ఇంట్లో బాగుండకపోయినా, లేదు పెంచుకుంటున్న కుక్కకి ఆరోగ్యం బాగుండకపోయినా మనిషిగా మనం రియాక్ట్ అవుతాం. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చూస్తాం. అటువంటిది 10 ఏళ్ళు ప్రేమించిన భర్తని కెనడా వెళ్ళాక 10-15 రోజుల్లో భర్త మీద పోలీస్ కేసు ఎలా పెడుతుంది? ఇండియా వచ్చాక అత్తామామల మీద భర్త మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఎందుకు పెడుతుంది? 10 ఏళ్ళు అతన్ని లవ్ చేసిన సునీత 10-15 రోజుల్లో భర్త మీద పోలీస్ కేసు పెట్టి అతన్ని జైలు పాలు చేయడం ఏమిటి? సమయంలోనే శ్రీనాథ్తో పరిచయం ఏర్పడి ఉంటుంది.